నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్ పాల్గొన్న 260 మంది పోలీస్ సిబ్బంది. సుభాష్ నగర్ డివిజన్ రామరెడ్డి నగర్ కాలనీలో 1300 ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు 5గురు రౌడీ షీటర్లతో పాటు 2 పాత నేరస్తుల గుర్తింపు, సరైన పత్రాలు లేని 150 ద్విచక్ర వాహనాలపై చలాన్ విధింపు, అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న 2 దుకాణాలలో 50 లీటర్ల మద్యం సీజ్, 2 యాజమాన్యులపై కేసు నమోదు, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 16 డొమెస్టిక్ సిలిండర్లు పట్టువేత, నేర నియంత్రణలో భాగంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ జరిపామన్న బాలానగర్ ఏసీపీ. సామాన్య ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సర్చ్ ఆపరేషన్ భవిష్యత్తులో సైతం మరిన్ని ఉంటాయన్న ఏసీపీ నరేష్ రెడ్డి. ఇది ఒకటే రెస్పాన్స్ కింద కౌంట్ నలుగురికి దాదాపు అదే మనకు టోటల్ మెంబర్స్ వస్తారా? మెంబర్స్ नहीं सैलरी मंथली एक ही बार देते, 2 बार देते? एक ही बार वो कॉन्ट्रैक्टर भी उसमें परसेंटेज रहते क्या? खाना उन्होंने देते तुम पकड़ लेते हैं యాడ్ చేస్తాం చేంజ్ అవుతుంది సార్. అక్కడ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అవుతుంది. 700 पर डे कितना दिन लगता है काम आपको? कंटिन्यू सर काम है 8 घंटे काम है हमारा. 8 घंटे काम है. महीने में पूरा महीने में रहता काम? संडे को छुट्टी रहता. छुट्टी में पैसे नहीं देते ना? संडे को पैसे. अच्छा ये ओपन करो. ऐसा खाना पका लेते तुम? हाँ सर. अब रेडी हो रहा है अभी ठंडा तैयारी. आप बिहार का है? नहीं यूपी उत्तर प्रदेश. फिर जिम की कौन करते? ये कहाँ से लाए? खरीदा ऑनलाइन. खरीदा 5 years ఉన్న వాళ్ళు 53% సార్. 5 years to 10 years ఉన్న వాళ్ళు 13%. Above 10 years 33% అది. 7 members 200. ఇది బీహార్ 17% ఏపీ 19% రియల్ ఎస్టేట్ వాళ్ళు. మళ్ళీ 1 year దాకా బయటకు రాకుండా ఇది ఫస్ట్ ఆప్షన్. హ్యాపీగా ఉన్నారనుకోండి, ఇలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారనుకోండి, మీ కేసులు అయిపోయిన తర్వాత మీ ప్రవర్తన బాగుంటే అప్పుడు రౌడీ షీట్ కూడా విధంగా. ఈరోజు సైబరాబాద్ సిపి గారి ఆదేశానుసారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరెడ్డి నగర్లో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ఈరోజు ఈవినింగ్ 5:30 నుండి స్టార్ట్ చేసి కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి కనెక్ట్ కావడం, అదేవిధంగా క్రిమినల్స్లో డిటరెన్స్ క్రియేట్ చేయడం, అదేవిధంగా అన్సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ కర్బ్ చేయడం, అదేవిధంగా మామూలు కామన్ పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇప్పటివరకు 1300 హౌజెస్ను ఎన్యూమిరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 150 వెహికల్స్ కూడా వయలేషన్స్ ఉన్న వెహికల్స్ను సీజ్ చేసి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 6 రౌడీ షీటర్స్ని, అదేవిధంగా ఎంఓ క్రిమినల్స్ని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 2 బెల్ట్ షాప్స్ను
చెక్ చేసి అందులో ఒక 50 లీటర్స్ ఇల్లిసిట్ లిక్కర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక 16 సిలిండర్స్ డొమెస్టిక్ సిలిండర్స్ను కమర్షియల్గా యూజ్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా సీజ్ చేసి బుక్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టోటల్గా 10 ఇన్స్పెక్టర్సు, 25 ఎస్ఐస్, టోటల్ 260 మెంబర్సు ఇంక్లూడింగ్ ట్రాఫిక్ ఏసీపీ గారు, ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా ఎస్ఓటి సిబ్బంది, లోకల్ సిబ్బంది, సిఆర్ సిబ్బంది, అదేవిధంగా టీజీఎస్పీఓలు టోటల్ కలిసి 260 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది.